హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేహాస్ కిచెన్. ఈరోజు మనం ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లోకి మనం కాఫీ కానీ టీ కానీలో ఇది ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా. 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ పొడుగుగా కట్ చేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకున్నానండి. ఎవరి టేస్ట్కి తగినట్టు అంత ఉప్పు వేసుకోండి. చూడండి, ఉప్పు వేసిన తర్వాత నేను కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేయరు. నేను కొంచెం వేసుకున్నానండి. మీరు చూసారు కదా, ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీని తర్వాత కొంచెం అంతా కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా. కొంచెం కొత్తిమీర టేస్ట్ కోసం అనేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే ఇది మొత్తం అంతా మిక్స్ చేస్తే ఈ ఆనియన్స్ అంతా విడిపోయి కొంచెం విడివిడిగా అవుతుంది. ఇప్పుడు శనగపిండి చూడండి, నేను హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. శనగపిండి ఎప్పుడైనాను తక్కువగానే ఉండాలండి. ఆనియన్స్ ఎక్కువగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. శనగపిండి ఎక్కువగానే వేసుకున్నారంటే అస్సలు బాగోదు. అది బయట మనం పకోడీ తింటాం కదా, అలా ఉంటుంది. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ కొంచెం కొంచెం వేసుకొని మరీ ముద్దగా ఉండకూడదు, లేదా గట్టి పకోడీలా అయిపోతుంది. కొంచెం జారుడుగా, మనం పకోడీ వేసుకునేటట్టు ఉండాలండి. చూడండి, మీకు నేను చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకోవాలి బాగా. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వేయవలసింది ఏమీ అవసరం లేదండి. ఇలా ఒకసారి చాలా సింపుల్గా 10 మినిట్స్లోగా అయిపోతుందండి, అంతే. చాలా బాగుంటుంది. మనం బయట నుంచి తెచ్చుకునే పకోడీల కన్నా ఇది చాలా బెస్ట్ అండి. చాలా బాగుంటుంది కూడాను. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఎవరైనా ఇంటికి గెస్టులు గట్టా వస్తే చాలా తొందరగా చేసుకోవచ్చు. చూడండి, నేను డీప్ ఫ్రై కోసం అనేసి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి. ముందుగుంటానే పెట్టుకొని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం పకోడీలు చాలా చిన్నగా వేయాలండి. మరి పెద్దగా వేస్తే కూడా బాగోదు. చాలా చిన్నగా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని. ఎవరైనా గెస్ట్లు గట్టా ఎవరైనా వస్తే తొందరగా ఏదైనా టిఫిన్స్ చేయాలి అంటే ఇది మార్నింగ్ కూడా టిఫిన్గా పెట్టుకోవచ్చండి. చూసారా, చిన్నగా వేయండి. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మనకి బాగుంటుంది టేస్ట్కి. శనగపిండి కానీ ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు దీంట్లోని. చూడండి, అది కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం వేసుకోవాలండి. చూడండి, అంత క్రిస్పీగా వచ్చేటట్టు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. మరి హైలో పెడితే అది బయటంతా వేగిపోతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. చూడండి, మనం అట్ల పుల్లతో కానీ అలా చేసుకుంటే అది విడివిడిగా వస్తుంది. చూసారా, ఇలా చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తుందండి. చాలా తొందరగా, మెయిన్ ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది అందుకు. చూసారా, ఇదంతా ఇలా మనం అట్ల పుల్ల నేను అందుకే తీసుకున్నానండి. అలా విడికొడితే విడిపోతుంది అనేసి. చూసారా, చాలా బాగుంటుంది. 10 సార్లు అంటున్నాను అనుకోకండి, నిజంగానే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. చూసారా, ఫ్రై అవుతుంది కదా, ఇంకా పకోడీలు రెడీ అయిపోయినట్టేనండి. మనం దీన్ని టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో తీసుకుంటే దాని ఎక్సెస్ ఆయిల్ మొత్తం అంతా వచ్చేస్తుంది. అంతగా ఆయిల్ ఏమి ఉండదండి. మీరు చేస్తే తెలుస్తుంది. అంత ఆయిల్ గట్ట పీల్చుకోవడం అదంతా ఉండదు. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది ఇలా కానీ చేసుకుంటే. చూసారా, రెడీ అయిపోయింది పకోడీ. సాస్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.